హాయ్ నమస్తే శ్రీదేవి శ్రీనివాస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు పెసరపప్పుతో కిచడీ చేయటం చూపిస్తాను. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల పెసరపప్పు. పొట్టున్న పెసరపప్పు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. దాన్ని కడిగేసి దాంట్లో 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, 1 బంగాళదుంప కడిగిన తర్వాత 10 గ్లాసులు నీళ్ళు పోసేసి కాస్త కారం, కొంచెం పసుపు, కల్లు ఉప్పు, కాస్త తాలింపు గింజలు, 1 చెంచాన్నర నూనె, కట్ చేసిన పచ్చిమిరపకాయ, బంగాళదుంప, టమాటా, 1 ఉల్లిపాయ, కొంచెం నెయ్యి. అది టేస్ట్కి చాలా బాగుంటుందండి. దీనికి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేయటం. స్టవ్ మీద పెట్టాక 3 విజిల్స్ వచ్చేదాకా మనం దీన్ని ఉంచుకోవాలండి. ఇది 5 నిమిషాల వీడియో అన్నమాట. నేను స్పీడ్ తగ్గించేసి పెట్టి చేశాను. ఫస్ట్ టైం ఈ వీడియో వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత తీస్తే చక్కగా టేస్టీ పెసరపప్పు కిచడీ చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇది కొంచెం ఫస్ట్ మనం స్టవ్ మీద అగ్నిదేవుడికి తీస్తాం కాబట్టి అది మిగిలింది పక్షులకు పెడతామంట. ఫస్ట్ తీసింది దాంట్లో కాస్త నెయ్యి కలుపుకొని తింటే వావ్, సూపర్ రుచి అండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే దీని టేస్ట్ కూడా మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాంతోపాటు పెరుగు కూడా, నెయ్యి ప్లస్ పెరుగుతో కూడా కలిపి తింటే చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో వేడివేడిగా ఏదైనా కూరగాయలు లేనప్పుడు టకటక చేయాలన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధే రాధే.